మీనా 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 నీకేం తెచ్చాను చెప్పుకో చూద్దాం. అయితే మీరే దాచుకోండి. ఓడిపోయావు ఓడిపోయావు. వద్దు, నాకు ఆ మిఠాయి వాసన పడదు. అరే అదేమిటి మీనా, ఎంతో ఇష్టంగా నీకు. ఒంట్లో బాగాలేదా? కడుపులో తిప్పుతుంది. ఏ ఎప్పటి నుంచి? రోజును ఆ మిఠాయి కాస్త దూరంగా పెడుదురు. అరే చిత్రంగా ఉందే, మీ అన్నయ్యతో చెప్తే మందు తెచ్చేవాడుగా. అబ్బా మీరొకరు. మరి మరేమో నా సిగ్గేస్తుంది బాబు. ఇంకా సిక్కేనా? మీనా ఏమిటి? అది కాదండి. మరి మా అన్నయ్య లేడు? అవును. అన్నయ్య త్వరలో మామయ్య అవుతాడండి. మహామయ్య అవుతాడా? ఎవరికి? పొండి, మీకేమీ తెలియదు. అయితే త్వరలో మనకి బుజ్జి జూనియర్. బుజ్జి. మీనా 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 మంచిది. విజయబాబు లేడు? విజయబాబా ఉన్నాడు. విజయబాబుకి విజయబాబు ఏమిట్రా? అల్లుడు పుడతాట. విజయబాబు అల్లుడు పుట్టాడు. పెళ్ళే కానీ పోమ్మా, నీకేం తెలీదు. మీనా చెప్పిందిగా. నిజమే, నా తండ్రి నా నాయన ఎంత చల్లని కబుర్తుండేవరా నా నాయన నా తండ్రి. అమ్మాయ ఎందుకమ్మా ఫిట్? నాన్న లేడుగా. అది కాదురా నాయన, కొంప ములిగింది. ఏమిటమ్మా కొంప నిలుస్తుంటారుగా? అది కాదురా, అందరి కొంప నిలుస్తుంది, మన కొంప ములిగిందిరా బాబు. మంది గట్టి కొంపేగా. నువ్వు చాటుగా అక్కడికి వెళ్ళొస్తున్నట్టు మీ నాన్న తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేరు. అవునే, ఈ సంగతి నాన్నకు తెలిస్తే మన ఇద్దరిని చీల్చి పందిరికి వెళ్ళడేస్తాడు. నాయన బుజ్జి చూడు, మీ నాన్నని ఎలాగో అలా ఒప్పించి మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం. అంతవరకు నువ్వు అక్కడికి వెళ్ళకరా నాయన, నా మాట వినరా. ఎందుకైనా మంచి చెబుతున్నాను, సరేనా? అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట. అవునండి. ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్లు. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది. కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి, మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది? అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు. ధరించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా. సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం. అత్తయ్య. ఏం నాయనా ఊరికి వెళుతున్నావుట? అవునత్తయ్య, భానోజీ గారింటికి.
సరళతో కలిసేనా? ఏ ఏమీ లేదు. అత్తయ్య, నన్ను సందేహించుకు. అక్కడికి వెళితే ఎన్నో రహస్యాలు బయటపడచ్చు. మన ఇంటి నుంచి చేరవేసిన సొమ్ము నగలు అక్కడే ఉన్నాయని నా నమ్మకం. సరే, వెళ్ళిరా నాయన. జాగ్రత్త. వస్తానత్తయ్య. నేను ఊరికి వెళ్తున్నాను. బహుశా ఊరి నుంచి రావడానికి 2 రోజులు పట్టచ్చు. ఇదిగో నా ఆఫీస్ తాళాలు. రామా రక్షక, ఇవెక్కడ పంపులయ్యా? మీరు వచ్చారేం బాబాయ్? అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఎంత సోజ్యం, తన ఇంట్లో కూర్చుని మీ చేత నీళ్ళు మోయిస్తుందా? అబ్బే, నేనే వద్దన్నాను. రూపంలో చేయొచ్చా మరి? స్వామి చెప్పినట్టు కూడనే కూడదు. అయితే అన్నగారు, మీనా నెల తెప్పిందా? అవునమ్మా, అవును. అంతా శ్రీరామచంద్రమూర్తి దయ. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహర. రామా రక్షక, మోచిప్ప. దెబ్బ తగిలిందా నాన్న? శ్రీరామచంద్రుడి దయ వల్ల దెబ్బ తగలేదు గాని మోచిప్ప అదిరిందమ్మా. నీకెందుకు నాన్న ఎలవాట్లేని పని? నేను తెచ్చేదానిగా. నువ్వు ఎలా తెస్తావమ్మా? స్వామి చెప్పినట్టు నువ్వు ఒట్టి మనిషివి కాదాయే. నీకంతా చేదస్తున్నా. పంపు నీళ్ళేగా, తోడలా చేయాలా? నువ్వు లోపలికి వెళ్ళి రామ కొట్టు రాసుకో, నేను నీళ్ళు తీసుకొస్తాను. రామా, అది కాదే కోడలా, అంత గుట్టయితే ఎలాగే? నెల తప్పావటగా ఆ మాట కాస్త మా చెవిని వేస్తే అంత కాని వాళ్ళమా? చెప్పడానికి ఉంది పిన్ని గారు. అవునులే, దాచుకోవడానికి దానికేం కారణాలు ఉన్నాయో మనకేం తెలుసు. ఏమిటండి ఆ మాటలు? అబ్బో పౌరుషం. కాపరానికి వెళ్లకుండా నెల తప్పొచ్చు కానీ అంతే తప్పు వచ్చిందే. కోడలా జాగ్రత్త, కాలు జారాను. ఇప్పుడు జారడే, ఎప్పుడో జారింది. మీ నోటికి శుద్ధి బద్ది ఉండక్కర్లేదు. ఒక తోటి ఆడది కష్టాల్లో ఉంటే ఇలా అకారణంగా ఆడిపోసుకుంటారా? మీరు మనుషులేనా? ఛీ! లేదు పద్మ, లేదు. నాకు ఇంకా బతకాలని లేదు. ఇలాంటి అపనిందన మోస్తూ బ్రతకడం కన్నా రావడం మేలంటాం. చాలే, ఇప్పుడేం మునిగిపోయింది? నీ నిజాయితీ నీకు తెలుసు, నీ భర్తకు తెలుసు. తెలిసే ప్రయోజనం. లోకుల దృష్టిలో నేను వాళ్ళేదో కూశారని ప్రాణాలు తీసుకుంటావా? చదువుకున్న దానివి. నువ్వు చేయవలసిన పనేనా? ఇవాళ కాకపోతే రేపైనా అత్తవారింటికి వెళతావు. అప్పుడంతా నోరు మూసుకుంటారు. నాకు అదృష్టం ఉందంటావా? అయినా రావడం మానేశారు. ఇంకా నాకు నానే వాళ్ళెవరున్నారు? కడుపులో దాచుకుని కాపాడేందుకు కన్న తల్లి కూడా లేదు. ఊరుకో మీనా, ఊరుకో, నేనున్నాగా. మీనా మనసేమీ బాగాలేదు విజయ్. తల్లి కాబోతోందని మనం సంతోషపడుతూ ఉంటే లోకులు ఆమె శీలాన్నే శంకిస్తున్నారు. ఎవరా శంకించేది? పళ్ళు రాలగొడతా. వాళ్ళ పళ్ళు తర్వాత రాలకూడదు గాని ముందు మీనాన్ని అత్తవారింటికి పంపే ఏర్పాటు చేయి. ఊళ్ళో వాళ్ళనే సూటీపోటీ మాటలు పడలేక ఏ నిమిషాన్ని ఏ అఘాయిత్యం చేస్తుందో నాకు భయంగా ఉంది. సరే, ఇప్పుడే వెళ్తాను. ఆ పరంధామయ్య కోడలి గొంతు కోయడానికి సరే సిద్ధపడ్డాడు. వంశాంకురాన్ని కూడా చంపుకుంటాడా తెలుస్తాం. వీల్లేదు. ఎన్నిసార్లు రాయబారానికి వచ్చాను అనేది ఒకటేగా. డబ్బు సెత్తకుండా పిల్లని తెచ్చి ఏలుకోమంటావు, అంతేనా? మామగారు, మీ పంతాలకు పట్టింపులకు ఒక హద్దంటూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు? ఇప్పటికైనా మీనాన్ని తీసుకురాకపోతే మీకే తలవంపులు. ఏమిటో తలవంపులు? ఏం బావగారు, ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంటారే? ఏ రాసుకుతా మాట్లాడవే. నేనా? వాడేం చెప్తాడండి? వాడు అసలు పిరికి. సరే, నేను చెబుతాను. మీనా ఇప్పుడు గర్భవతి. ఏమిటి గర్భవత? అసలు మా వాడు మీ అమ్మాయి ముఖంలో చూడండి అని మీరు అనుకుంటున్నారు. మీ చండ శాసనాలకు భయపడి చెప్పలేదేమో. బావ చాలా రోజులుగా మా ఇంటికి వచ్చిపోతున్నాడు. ఏమిటి నా వెనకటలు ఇంత కదిలించింది? ఏమే ఇది ఇలా? ఇదంతా నువ్వాడుతున్నాడు కదా? అవును మరి, భార్యాభర్తలను విడదీసి ఎంతకాలం అలా మగ్గిపోమన్నారు వాళ్ళని. మీరేమో నగలని బీట్ పెంచి కూర్చుంటారు. వాడికి ప్రాణం విసికింది, అక్కడికే వెళ్ళొస్తున్నాడు. వెళ్ళొస్తున్నాడు? వస్తాడు వస్తాడు. నా మాటకి ఎదురు తిరిగేది వాళ్ళ ఏరా మీరు? ఏరా మామగారు, ఇంతకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హరి మీద గిరిపడ్డా ఈ పరంధావి లొంగుతాడు ఇంకొక అబ్బాయి. మీ అమ్మాయి అత్తింటికి వెళ్ళకుండా నెల తప్పిందంటే అది మీకే అప్రతిష్ట, మాకేం లేదు. ఆ మాట వస్తే మీ అమ్మాయిని శంకించవలసి వస్తుంది. పరంధావి గారు, మాటలు మీరుతున్నారు, జాగ్రత్త. మీరు కూసిన కొత్తకు మా మీనామోహన్ చూసి ఊరుకున్నాను. లేకపోతే లేకపోతే అయ్యో అయ్యో, నలుగురు విట్టు
నవ్విపోతానండి. ఏమిటిది? నోర్మై, ఇదిగో అబ్బాయి, ఇప్పటికైనా ఆ నోట పడి 4 రకాల అపవాదులు పడకుండా ఉండాలంటే, మీ చెల్లెలు అత్యంత కాపురం సక్రమంగా తెగేయాలంటే మా నగలు మాకు తెచ్చు, లేదా వడ్డీతో సహా డబ్బా నీకు, లేకపోతే మీ దారి మీది, మా దారి మాది. అంతేనంటారా? అంతే. మనుషుల కన్నా మీకు డబ్బే ప్రధానం. వేధవ డబ్బు కోసం ఎన్ని అన్యాయాలైనా చేయగలరు, ఎంతటి అభాండాలైనా వేయగలరు. మామగారు, డబ్బును ఎదుర్కొని మీరు బ్రతకలేరు, మిమ్మల్ని ఎదిరించి మీ అబ్బాయి బ్రతకలేరు. సరే, ఆ డబ్బేదో ఈ సాయంత్రానికి అలా తెచ్చి మీ ముఖాన్ని పారేస్తాను. ఏరా చిట్టినన్నా, సినిమాలని షికారని నువ్వు చేసిదిదా? అమ్మాయి కోసం అంత తొందర వచ్చింది. ఉండు, ఇక ముందు వాళ్ళ గుమ్మ నువ్వు ఎలా ఉతుకుతానో చూస్తాను. ఏమిటండి ఇది? చెట్టంత కొడుకులు పట్టుకుని. అవును, చెట్టంత కొడుకు వాడు, మానంత మనుషుడు. నాన్న, అమ్మ. ముందు నీ సంగతి తెలిసిన తర్వాత దాని సంగతి. ఏమిటి ఈ మూర్తి కూడా దొంగ నాటకం అన్నమాట? లే లే, ఎప్పుడు ఇలాంటి దొంగ నాటకం లెంపలు వేసుకో. ఓ జాగ్రత్త, ఈ పరందం ఏంటి ఏమనుకుంటున్నారో ఒక్కొక్కరిని దొక్క చీరేస్తాను. హలో, హెడ్ క్లర్క్ స్పీకింగ్ ప్లీజ్. అజయ్ బాబు గారు ఉన్నారా? నేనా? అజయ్ బాబు స్నేహితులండి. లేరండి, పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్ వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? ఏమో ఎప్పుడు వస్తారో మరి తెలియదు. సారీ, ఆలస్యమైంది కదా. పర్వాలేదు, మీకోసం నిరీక్షించడంలో కూడా ఆనందం ఉంది. ఏమిటి అలా చూస్తున్నారు? నవిలి మింగేస్తారా ఏం కంపదీసి? అంత పని చేసే ఉంది. మీ అందానికి ఆభరణాలు కూడా మ్యాచ్ అయితే. ఆడవాళ్ళకి అందం ఇచ్చేది ఒకే ఒక ఆభరణం, అది బంగారమే కానక్కర్లేదు, పచ్చని తాడైనా చాలు. ఓహో అదే, అది వేసుకుందుకు కానీ సమయం వచ్చినప్పుడు. అందాక ఈ నగలతోనే ఉంటావా? జానపద చిత్రంలో కథానాయకులాగా? అవునవును, అమెరికా నుంచి దిగొచ్చారు కదూ, ఆ హాలీవుడ్ నాజుకులన్నీ మీకే తెలియాలి. లేకపోతే ఈ లోలాకులు ఏమిటి, ఆ నెక్లెస్ ఏమిటి? మైసూర్ పాక్ తింటూ మిరపకాయలు ఎంచుకున్నట్టు. బ్యాడ్ టేస్ట్. నేను సెలెక్ట్ చేసి ఒక సెట్ కొనిస్తాను, అప్పుడు చూడు. మహాశయ, మీరేం కొత్తగా కొనక్కర్లేదు, నా నగలన్నీ తీసుకొస్తాను, మీరే సెలెక్ట్ చేయండి. నీకెందుకు ఆ శ్రమ? నేనే వస్తాను, పద. అరే, నీకు చాలా నగలున్నాయే. అయితే నాకంటే నువ్వు ధనవంతురాలివి. అలా అనకండి అజయ్, వీటి మీద నాకు వ్యామోహం లేదు. ఇది కాదు నా ఆస్తి. మరేది? మీరే నా సర్వస్వం. సరళ, ఒకవేళ నేను హఠాత్తుగా బీదవాడిని అయిపోతాను, అప్పుడు ఇలాగే అనుకుంటావా? అజయ్ బాబు, మీ సిరి సంపదను నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తమాషా కన్నాను సరళ, నీ మనస్సు నాకు తెలియదు. ఓకే, ఎక్కడికన్నా వెళ్తున్నా? ఒక స్నేహితుడి దగ్గరికి. అజయ్ బాబు గారిని పెద్ద జమీందారు. మన పరిస్థితులన్నీ విని మనకు సహాయం చేస్తున్నారు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయమ్మా. వస్తాను. దశావతారం చిత్తం
మనోజ్ గారు ఎక్కడ? భానుజీ గారండి ఈవేళ రాలేదండి మరి. క్యాష్ బ్యాలెన్స్ ఎంత? చెప్తాం క్యాష్ బ్యాలెన్స్ అండి 6 కాదండి కాదు చూసి చెప్తానండి. అక్కర్లేదు. చెప్తాం. మిస్ పద్మ, నా చెక్ బుక్ ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా లాక్ చేయండి. అవతల నాకు అర్జెంట్ పని ఉంది. క్యాష్ త్వరగా తెప్పించండి. షూర్. మీరు స్వయంగా రావడం ఆలస్యం చేయడం క్షణంలో తెప్పిస్తాను. ఈ చెక్కుకు వెంటనే క్యాష్ తీసుకురా. అర్జెంట్. ఎంట్రీలన్నీ తర్వాత రాసుకోమను. కాఫీ కానీ కూల్ డ్రింక్ అనేది తీసుకుంటారా? నో థ్యాంక్స్. ఈ మధ్య మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేశారే. అకౌంట్ చూస్తే తెలుస్తోంది. అవునవును. మంచి అభివృద్ధికి వస్తుంది. చేయాలండి, ఇంకా చేయాలి. థ్యాంక్స్. చలో. అమ్మాయి ఆలస్యం అయితే మళ్ళీ వర్జం వస్తుందమ్మా. రే పిల్లరా. పద్మ, త్వరగా తీసుకురా. వెళ్ళొస్తానన్నయ్య. క్షేమంగా వెళ్ళిరామ్మా. బయలుదేరండి, మళ్ళీ వర్జం వస్తుంది. ఏమో పర్సనల్ తిరిగిన జాగ్రత్త కాపులు వస్తాయి. అడుతుందిరా చూస్తారే. అబ్బాయి ఇల్లు జాగ్రత్త, ఊరు బాగలేదు. ఏమో రావచ్చమ్మా, అమ్మాయిని అత్తారింటికి పంపుతున్నా. పంపించాలి. ఆగండి. బావగారు, బావగారు, ఎన్నాళ్లకు మళ్ళీ మీ బుర్ర మీసాలు చూసే భాగ్యం కలిగింది. ధన్యోస్మి ధన్యోస్మి. ఇంకా నిలబడతారే, పదండి లోపలికి. ఆగండి. మీ ప్లేటర్ గుమస్తా పెంచులు నా దగ్గర వేకండి. అసలు సంగతి పైకి ఇచ్చారా? పైకం. అయ్యో అయ్యో, ఏదో స్వామి చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టకపోతే ఆ కోదండరాముడైనా ఊరుకుంటాడు, కానీ డబ్బు లేకపోతే మా పరంధామయ్య బాబు ఊరుకుంటాడా? ఇదిగో మీ ముడుపు, లెక్క చూసుకోండి. లెక్కదే ఉంది బావగారు, మనలో మనకి వేధవ లెక్క. ఓహో ఇంటి ఇల్లారా, ఎక్కడ దగ్గరంటావే? ఎంత చెప్పని కోడలు మేనలో కూర్చుంటుంది. తొందరగా రా, తొందరగా రా. అయ్యో బావగారు నిలబడిపోయి ఉన్నారు. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. అంతా క్షేమమా? అయోధ్య రాముని దయ వల్ల అంతా క్షేమమే. బావగారు, డబ్బు పాపిష్టిది. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. దానికోసమని దంపతులు ఎడబాటు చేస్తారా? నేను చేసింది ఉంది బావగారు. ఈ లక్ష్మీదేవి విడదీసింది, ఈ లక్ష్మీదేవి కలిపింది. అంతా లక్ష్మీ కటాక్ష. కాదులేండి బావగారు, అంతా శ్రీరామచంద్రుల వారి దయ. దయచేయండి దయచేయండి. త్వరగా పొడవు లోపల తీసుకురా. నా అమ్మ, నా తల్లి, ఎంత కాలానికి నా అదృష్టం పండి మళ్ళీ నా కోడల గడపలో కాలెట్టిందమ్మా. నా అమ్మ పుడికాలు పెట్టు. ఇదిగో చూడండి అమ్మా, అవన్నీ తీసుకెళ్ళి గదిలో పెట్టండి. ఇదిగో ఏమంటావా అన్నట్టు ఈసారి లక్ష్మీదేవిని ఇరపెట్లో బంధిస్తున్నాడమ్మా. అవును చెల్ల, అల్లుడేడి కనపడే? ఏమిటినైనా ఇక్కడున్నావు? బయటికి రా. అమ్మా ఇప్పుడైనా తలుపు తాళం తీమన్నవే. తాళం ఏమిటమ్మా? ఈ అడక్కండి అన్నయ్య, ఒక్కటిగా ఆయన చేష్టలు. ఇదంతా మా కర్మ అనుకోండి. ఏడిచావు నోర్మైవే. ఒరే బుజ్జిబాబు, మీ మావయ్య నీ పిల్ల వచ్చారా? రా బయటికి, తాళం తినా అన్న. బుజ్జి అమ్మా, మీ దంపతులు ఇద్దరూ ఈ పెద్దల పాదాలకు నమస్కరించండి. అమ్మా, పనస పండు అంటే కొడుకుని కనాలి. మళ్ళీ వాడు ఈ పరంధావం ఎదురు వాడవాలి. వద్దు బాబు వద్దు, ఏదో స్వామి చెప్పినట్టు మళ్ళీ ఇంకొక బుర్రమీసాల పరంధామయ్యా. చక్కటి కూతుర్ను కనమ్మా. ఆడపిల్లని కన్నా కష్టాలేమిటో బావగారికి కూడా తెలిసేవాలి. నాకెందుకయ్యా, ఆ బరువేదో మా బుజ్జిగాడే మోస్తాడు. లేదా మీరున్నారు అలవాటు పడ్డ ప్రాణం. సరే సరేలేండి, బియ్యంకులు సరాగాలకు చాలా టైం ఉంది కానీ అన్నయ్య స్థానానికి పోదండి. ఎండను పడి వచ్చారు. అవును. అమ్మ పద. కూడందుకు అజయ్ బాబు గారా, సారీ, వారు ఊళ్ళో లేరండి. ఎక్కడికో పిక్నిక్ అని వెళ్ళారు. బహుశా రేపో ఎల్లుండో కానీ రారనుకుంటాను.
అదేమిటండి అజయ్ బాబు గారు మధ్యాహ్నం బ్యాంక్ వచ్చారు 10,000కి సెల్ఫ్ చెక్ డ్రా చేశారు. నో 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 నో, అసంభవం అండి. ఎక్కడో ఉన్నవారు ఎలా వస్తారు? ఇజ్ ఇట్? ఆయనలాగే ఉన్నాడండి. అర్జెంటుగా క్యాష్ కావాలంటే పాస్ చేశాను. ఆ తర్వాత చూసుకుంటే సంతకం తేలిగా అవడం లేదు. ఆ? అలాగా? నో నో నో, ఇదేదో మోసం, దగా. శ్రేయమా, ఉదయం భోజనమే అనుకుంటే ఇప్పుడు గాను అంతకంటే వేటుగా ఉన్నాయి. ఎప్పుడు అది ఉండగా తిన్నాను, మళ్ళీ ఈనాడు రుచి చూస్తున్నాను. ఎలాగైనా అమృతాస్తం. అవునవునవును, దాని వంట నువ్వు మెచ్చుకోవాల్సిందే. గాడిద పాడితే లొట్టు పిట్ట బడాబలి అదట. అంతేలేండి, మీరు తప్ప నా వంట అంతా మెచ్చుకుంటారు. చుట్టలు కాల్చి కాల్చి మీ నాన్నకి రుచే పోయి. జాగ్రత్త, ఆ గారి ముక్క మీసాలు ఇరుక్కున్నాను. పడుతున్నంలో నిమ్మకాయ నిలబెట్టి మీసం కదా. కాదా మరి, మీసము కోసం మగమూతికి అన్నాడు శాస్త్రకారుడు. అన్నాడు రొయ్యకు లేదా బారుడు మీసం అన్నాడు అదే నోటితో. అన్నయ్య, ఆ బుర్రమి సాగు పెంచే మమ్మల్ని అందరినీ హడలు కూడా చంపుతున్నారు. చాలమ్మా చాలు, అసలే కడుపు నిండిపోయింది. అంతేలేండి, కడుపు నిండితే గారెలు చేయదన్నారు. అంతలో ఉంది మీ పస. అన్నయ్య, ఏమైనా సరే నువ్వు పట్టాల్సిందే ఓ పట్టు. మీ అన్నయ్య పట్టవలసిందే పట్టు. మనిషిని చూడరాదు. పొట్లకాయ ఎలా ఉన్నాడు? ఏదో సామెత చెప్పినట్టు కడివాడంత గుమ్మడికాయ కచ్చి పెట్టక లోపవు కాదా అన్నారు. అలా అయితే పట్టు పట్టు చూద్దాం. పట్టు 2 డేస్ గుంజలు పట్టు. ఈయన సంగతి తెలుసుకుంటారు. మావయ్య, విజయ్ బాబుని అరెస్ట్ చేశారట. అన్నయ్యని అరెస్ట్ చేశారా? విజయ్, పద్మ అంటే మీరే కదూ? ఇతను మీకు తెలుసా? చెప్పండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? తెలుసు. ఎలా తెలుసు? మా అన్నయ్యతో పాటు కృష్ణా గ్యారేజ్ వర్క్స్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే తెలిసే చేశామన్నమాట. ఇతను నిన్న ఇక్కడికి వచ్చాడా? రాలేదు. మీ దగ్గర చెక్కు బుక్ తీసుకుంది ఇతనే కదూ? చెక్ బుక్ తీసుకున్నది మా ప్రొపరేటర్ గారు అనుకున్నాను. తెలిసింది కూడా ప్రొపరైటర్ గారిని ఎలా అనుకున్నావు? నేనే అన్నమాట ఏమిటి? ఆఫీసులో అందరం అలాగే అనుకున్నాం. ఆల్ రైట్. అవసరమైనప్పుడు వివరాలు చెప్పడానికి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, జాగ్రత్త. గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. పట్టపగలు దొరలాగా సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి దొంగతనం చేసి వెళ్ళాడు. ఎవరి కళ్ళు కప్పినా మా కళ్ళు కప్పడం కష్టం లేండి. ఎస్, కమాన్. ఆడవాళ్లు ఆఫీస్ ఉద్యోగాలకు పనికిరారండి అని ఆనాడే చెప్పాను. చెప్పారు, మరి వింటేనా? నమ్మి తాళం చెవులు చేతికిచ్చినందుకు తగిన శాస్త్రే చేశావు. ఏం చేశానండి? నేనేం తప్పు చేయలేదే. ఇంకేం చేయాలి? ఆ మాత్రం ఎవరెవరో పోల్చుకోనక్కర్లేదు. తప్పు చేసింది చాలకి ఇంకా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? పైగా మాటకు సమాధానం చెప్తావా? తొందరపడుతున్నారు భానోజీ గారు. తొందరపడక ఇంత జరిగినా నీలాగా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడమంటావా? యజమాని ఉప్పు తింటూ వారికే ద్రోహం తలపెడతావా? ఉప్పు తింటూ ద్రోహం చేయడం నా చేత కాదు. నీతికి నిజాయితీకి విలువ తెలియని వారి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. నమస్తే. ఏమైనా నిజాయితీ గల పిల్లే. ఏమంటారు మరి? నోరు మొయ్యమంటాను. పీడ విరగడైపోయింది. మళ్ళీ ఎన్నాళ్ళకు ఈ తాళం చేతులు మన చేతికి వచ్చాయి మరి. నువ్వేమీ ఆందోళన పడక పద్మ. ఇందులో ఏదో మోసం ఉంది. విజయ్ అలాంటి పని ఎన్నడూ చేయడు. అతని స్వభావం మనకు తెలీదా? రామ్మా. బావగారు, మా వాడిని దొంగ అంటారా? దొంగ కాక త్వర నీ కొడుకాడు ఉలికలు ఎక్కడికి పోతాయి? మాటలు మీలేరో ఏదో స్వామి చెప్పినట్టు మర్యాద దక్కదు. ఉన్న మాట అంటే ఉలికెందుకయ్యా? ప్లేడర్ గుమ్మస చేసి పార్టీ సొమ్ము కాజేయలేదు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావయ్యా? గట్లు జరిపి తమ్ముడు పొలం కలుపుకోలా, దిక్కులేని ఆ మేనత్ ఆస్తి కాజేయలా? దానికి దిక్కులేదు. ఏమిటన్నా ఈ పోట్లాట? అవతల బావ కష్టంలో ఉంటే. బావా ఎవరా బావా? ఆ దొంగ నీకు బావా? ఈ దశ నీకు పెడవునా? అయ్యో, ఎంత కర్మ అండి. మధ్య దాన్ని తిడతారేమి? నోరు మై. ఈ సెన్నంత దీని వల్ల కాదు, మందో మాకో పెట్టి ఈ సన్నసులు లొంగ తీసుకుంది. ఇప్పుడు ఇంట్లో కాలు పెట్టి మనందరికీ అప్రదిష్ట ఇచ్చింది. నాన్న, ఇన్నాళ్ళు నన్నేమన్నా సహించాను. మీనాను పల్లెత్తు మాట అన్నావా, నీ మర్యాద దక్కదు. పెళ్ళాన్ని అనుకున్నాను వాజమ్మ, నా మాట మీద చెప్తావు. చూడు నేను ఏం చేస్తాను. చేసావులేవయ్యా. బావని వినిపించాలి. ముందు డబ్బు ఇవ్వు. ఏ డబ్బు? అదే మీనా తెచ్చిన డబ్బు. నీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వవు? నా మాట ఎందుకు పడి చర్మం చేస్తాను. కుదురు కదులు. ఎలా ఇవ్వ చూస్తాను. కుదురు కదులు. విడిచిపెట్టదన్నయ్య, విడిచిపెట్టదు. ఈయనంతకాలం నా సాధిస్తాడు. అసలు చూస్తాను. అమ్మా, ముందు ఆ తాళం చెబుతున్నా. చంపేశాను. నీ దబాయింపులు భయపడ్డాను. చంపేశాను.
నాన్న ఇక రవ్వకుండా చల్లగా విశ్రాంతి తీసుకో. జై రామ భక్త హనుమాన్. శభాష్ బుజ్జిబాబు, ఇన్నాళ్లకు నీ భుజబలం అక్కడికి వచ్చిందో అంతా శ్రీరామచంద్రులు వారి దయ. ఒరే బుజ్జిగా, వీళ్ళందరూ అసలు చూసుకుని పని చేస్తావరా? జాగ్రత్త, ఈ పరంధాలు అంటే ఏమనుకున్నారు? ఒక్కొక్కరి డొక్క చీరేస్తాను. ఆయ్! ఇదేదో ప్రత్యేకంగా సీల్డ్ వేసి బందోబస్తుగా ఉందండి. మరి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ వైష్ణవ మాయ? కళ కాదు, మాయా కాదు, కళ్ళకు కనపడుతున్న సత్యం. ఇప్పుడు జైల్లో ఉన్నది అసలు అజయ్ బాబు. ఇంతకాలం నువ్వు వంగి వంగి సలాములు చేస్తున్నది ఈ మోసగాడికి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? పదండి పోలీస్ స్టేషన్కి. వేణి జైల్లో దోయించి మన బాబుని విడిపించుకొద్దాం. ఎందుకు విడిపించడం? అజయ్ బాబు అక్కడే జైల్లోనే ఉంటాడు. అదేమిటండి, కాబోయే అల్లుడు? మరి కాబోయే అల్లుడు అజయ్ బాబు కాదు, ఇతను. చదువుకున్నవాడు, సమర్థుడు. అయితే మాత్రం చూస్తూ చూస్తూ అమ్మాయి గారిని దమ్మిడి ఆస్తి లేని ఈ బికారు చేతుల్లో పెడతారా? విజయ్ బికార్ ఎలా అవుతాడు? అమ్మాయి సరళ మనసారా ప్రేమించిన జమీందారు. అన్నయ్య, మీనా, అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఏమిటిది? ఏం జరిగిందన్నయ్య? నేనేమీ తప్పు పని చేయలేదమ్మా. నా మాట నమ్ము. కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి చిక్కులు వచ్చాయి. ఇంకా ఎందుకు దాస్తావన్నయ్య? ఏమిటి ఆ పరిస్థితులు? నాకు తెలుసు, చెల్లెలు కాపురం నిలబెట్టాలని ఎన్నడూ ఎరుగని ఈ దారుణాన్ని కొడిగట్టా. అన్యాయంగా నా మూలాన జైలు పాలయ్యా. అధైర్యపడకు మీనా, త్వరలో వస్తాగా. ఎప్పుడు వస్తావన్నయ్య? శిక్ష అనుభవించటం పూర్తయ్యాక, నీ పరువు ప్రతిష్ట నట్టేట కలిశాక. వద్దన్నయ్య, డబ్బు కోసమేగా ఇంత పని చేశావు. ఆ పాపిష్టి డబ్బు తెచ్చాను, వాళ్ళ మొహాన పారేసి వచ్చేసే అన్నయ్య. ఆ డబ్బు తీసుకొచ్చేసావా? ఎంత పొరపాటు చేశావు మీనా. నీ మావ నిన్ను మళ్ళీ ఆ గడప తొక్కనిస్తాడా? మీనా, ఇంతకాలం కన్నీటితోనే కాపురం చేశావు. ఈనాటికి మన కష్టాలన్నీ గట్టెక్కి అత్తవారింటికి సలక్షణంగా వెళ్ళగలిగాం. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావా? వద్దమ్మా, వద్దు. నా మాట మీరు ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి. ఏమిటంటున్నావన్నయ్య? నిన్ను జైలుకు పంపించి శాశ్వతంగా నువ్వు దొంగవనే ముద్ర వేసిన ఈ డబ్బుతో నా కాపురం నిలబెట్టుకోమంటున్నావా? అన్నయ్య నా గాథల్లోకి తోసేసి చెల్లెల సంసారం చక్కబెట్టుకుంటుందనుకున్నావా? మీనా, అంటమ్మా, టైం అయింది. అన్నయ్య, ఆవేశపడకు మీనా, నాకేం భయం లేదు. లేదన్నయ్య, నా అన్నయ్యను దక్కించుకునే వరకు మరో విషయమే ఆలోచించను. రండమ్మా. వెళ్ళిరామ్మా, వెళ్ళి. కొంప మునిగింది బాబు. ఏమిటయ్యా? మీలాంటి వాడే వచ్చి చెక్కు మార్చి డబ్బు కొట్టేశాడు. పోలీసులు అరెస్ట్ కూడా చేశారు బాబు. అజయ్ బాబు, పద్మ రాజీనామా ఇచ్చింది. ఇవిగో తాళం చేతులు. ఆఫీసులో అర్జెంటు కాగితాలున్నాయి, సంతకాలకు పంపించమంటారా? భానోజీ గారు, నా మనసేం బాగోలేదు. తర్వాత చూస్తాం, మీరు వెళ్ళండి. తమరంటూ ఊరుకోయినప్పుడు బానోజీ ద్వారా శాసవతారం అల్మీరా తెరిచి యాదో కాగితాలు పోయిన బాబు. అన్నయ్య, ఎవరు నువ్వు? మా అన్నయ్యని విడిపించలేరు. ఈ విపత్తు నుండి మా అన్నయ్యని తప్పించలేరు. ఎవరు మీ అన్నయ్య? విజయ్ కుమార్. అతని మీ తాలూకు చెక్కు. అవును, 10,000 రూపాయల చెక్కు మోసం చేసి మార్చాడు. అందుకు తగిన శిక్ష అనుభవిస్తాను.
మీరు మా మీద దయ చూపించండి. చేసిన తప్పు క్షమించండి. అన్నయ్య అపహరించిన సొమ్మిదిగో ఇచ్చేస్తున్నాను. నన్ను ఒక చెల్లెలుగా భావించి మా అన్నయ్య అపరాధాన్ని మన్నించండి. నాకున్నది ఒకే ఒక అన్నయ్య. అన్నయ్య మీద ఉన్న అభిమానం కొద్దీ మీరు అలా కోరడం సహజమే. కానీ అతను నేరం చేశాడు. ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో మీకు తెలియదు. చెల్లెలు శీలాన్ని శంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాడు. అపవాదు భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు. ఏదో విధంగా డబ్బు తెచ్చి అత్తింటికి పంపిస్తేనే గాని మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేశాడు. అవునే జయబాబు, ఈ పాపిష్టి చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కొడికట్టాడు. నా సుఖం కోసం, నా కాపురం నిలబెట్టడం కోసం. మీకు ఒక చెల్లెలుంటే మా పరిస్థితి మీకు అర్థమయ్యేది. క్షమించండి, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నా పోలికలో ఉన్నంత మాత్రం చేత నన్ను దగా చేయడం ఘోరమైన తప్పు. ఇవాళ ఇతన్ని శిక్షించకుండా ఊరుకుంటే మా ప్రతిష్టకే బంధం. రేపు మరొకడు ఈ పనే చేస్తాను. అంతేనా జయబాబు? మిమ్మల్ని చూడగానే మా అన్న ఏమోనని భ్రమపడ్డాను. రూపంలో అంత పోలికున్నప్పుడు హృదయంలో మాత్రం ఆ పోలికుండదా అని ఆశపడ్డాను. కానీ ధనంతో గోడ కట్టుకున్న మీ హృదయంలో రవంత కూడా కనికరం లేదన్నమాట. మీరు అనవసరంగా ఉద్రేకంలో పడి ఏవేవో మాట్లాడుతున్నారు. రూపంలో తప్ప మీ అన్నయ్యకు నాకు ఎక్కడా పోలిక లేదు. మీరు వెళ్ళచ్చు. మా అన్నయ్యను జైలు నుంచి విడిపించలేని సొమ్ము ఇంకా మాకెందుకు? ఈ పాపిష్టి డబ్బు మీరే తీసుకోండి, మీరే అనుభవించి ఆనందించండి. సెలవు. చూసావా శేషావతారం, చివరికి సొంత చెల్లెల్నే కాదనే స్థితికి వచ్చాడు. అవును మరి, డబ్బండి డబ్బు. ఇక మన పథకానికి తిరుగులేదు. అజయ్ బాబు, హలో. మనం రాసుకున్న అగ్రిమెంటు ఆ భానోజీ చేతుల్లో పడింది. నిజంగానా? అవునా అజయ్ బాబు, నేను లేనప్పుడు దొంగిలించాడు. ఈ రహస్యం తనకు పెట్టులో పెట్టుకుని మీకు ఏ అపకారం తలపెడతాడో నాకు భయంగా ఉంది. ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుందో, నన్ను ఎంతగా అసహించుకుంటుందో. జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు విజయ్. భానోజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెనుదీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానోజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుణ్ణి వంచనతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అజయ్ బాబు, మీరేమైపోయారనని పాపం అత్తయ్య గారు ఆందోళన పడుతున్నారు. త్వరగా వెళ్ళండి. ఏమత్తయ్యా? లచ్చి, అలా తలుపుల దగ్గరికి వేసిన వెళ్ళు. విజయ్, ఏమిటి బాబు ఇది? అజయ్ని అరెస్ట్ చేశారట ఏమిటి? అవునత్తయ్య, అనుకోకుండా జరిగిపోయింది. అష్టైశ్వర్యాలు అనుభవించవలసిన నా బిడ్డ జైలు పాలయ్యాడా? అష్ట కష్టాలు పడుతున్నాడా? ఆందోళన పడకండి అత్తయ్య. లేదు విజయ్, నా బాబుని వెంటనే విడుదల చేయించు. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. అత్తయ్య, విడిపించడం వీలు పడదు. అదేమిటి బాబు అలా అంటున్నావు? నిజమే. ఫోర్జరీ చేసి పట్టుబడ్డ నేరస్తుల్ని శిక్ష పడకుండా తప్పించడం సాధ్యం కాదు. నువ్వేనా విజయ్ ఆ మాట అంటున్నది? కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. కృతజ్ఞుడు. స్నేహాన్ని మించిన బాంధవ్యం లేదని నిన్ను చేరదీసినందుకు ఇదా ప్రతిఫలం? నీడ ఇచ్చిన వాళ్ళకి ఎక్కిడు తలపెడతావా? నా బిడ్డకింత ద్రోహం చేస్తావా? అప్పుడే అనుకున్నాను
నువ్వు సరళతో కులుకుతూ తిరుగుతున్నప్పుడే అనుమానించాను. నీకేదో దుర్బుద్ధి పుట్టిందని, నువ్వు వాళ్ళతో కలిసిపోతావని. మీరు అనుకున్నది నిజమే. నేను సరళను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వచ్చావా? ఆ. భానోజీ గారు, ఏమిటి అజయ్ బాబు? వివాహానికి వెంటనే ముహూర్తం పెట్టించండి. ఏమలా సందేహిస్తున్నారు? సరళ మీతో చెప్పలేదు? చెప్పింది. కానీ ఇంత వ్యవధి లేకుండా ముహూర్తం అంటే వ్యవధి లేకపోతే నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం. నేను అనుకున్నది ఏదైనా సరే వెంటనే జరిగి తీరాలి. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఏర్పాట్లన్నీ మన అంతస్తుకు తగ్గట్టుగా ఉండాలి. మామగారు జాగ్రత్త. చూస్తారుగా అజయ్ బాబు, అంతా దివ్యంగా జరిపించేస్తాను. అంతా మీ దయ. రేపు నా జీవితాశయం నెరవేరే శుభదినం. అవునమ్మా, పెళ్లికి లగ్గం పెట్టించమని కూడా చెప్పిండ్రు. ఇంత ఘోర కదా. నే బ్రతికుండగానే నా బిడ్డ అక్కడ జైల్లో మగ్గుతూ ఉంటే వీడిక్కడ పల్లకి ఎక్కి ఊరేగుతాడా? ఈ మోసం ఇక జరగడానికి వీల్లేదు. వీడి పాపానికి తగిన శాస్తి నేనే చేస్తాను. పద పద. ఏదో పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది సార్. రాదు మరి, మినిస్టర్స్ వాళ్ళు వస్తారు కదా, బందోబస్తు ఉండదు. మినిస్టర్స్ కూడా వస్తారా సార్? ఎందుకున్నారయ్యా? అజయ్ బాబు గారు వంశం అంటే ఏమనుకున్నావు? గవర్నర్ గారు వచ్చిన ఆశ్చర్యం లేదు. బందోబస్తు అంతా పకడ్బందీగా ఉందా? లోపల నుంచి బయటకు కానీ బయట నుంచి లోపలికి కానీ ఎవరిని కదలకూడదు. అమ్మయ్యా, వచ్చేసారు అజయ్ బాబు. ఇదిగో, నా ఫ్రెండ్ని వెంట పెట్టుకొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. వీరు మిస్టర్ శేఖర్, అమెరికాలో నా క్లాస్మేట్. ఓ, వీరు శ్రీ భానోజీ గారు. చెప్పానుగా, నాకు కాబోయే మామగారు. చాలా సంతోషం. దయచేయండి. మిస్టర్ అజయ్, ఎండను బయటొచ్చారు, లోపలికి వెళ్ళి టాయిలెట్ ఏరండి. అవును అజయ్ బాబు, అమ్మాయి కూడా మేడ మీద ఉంది. త్వరగా తయారై 5 నిమిషాలు రావాలి. మిస్టర్ శేఖర్, పర్వాలేదు, మీ పని మీరు చూసుకోండి. క్రింద ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. స్నేహితులంటే అలా ఉండాలి. కూర్చోండి. ఇన్స్పెక్టర్ గారు, మీ కానిస్టేబుల్స్ ఇక్కడ తమాషా చూడటానికి వచ్చారా, బందోబస్తుకు వచ్చారా? వెళ్ళి బయట జనాన్ని లోపల రాకుండా చూడమనండి. మీకు ఆ సందేహం అవసరం లేదు భానోజీ గారు. ఇంటి బయట లోపల కూడా బందోబస్తు చేశాం. అవతల టైం అయిపోతుంది. విసికించక చెప్పండి అజయ్. ఏది వేసుకోండి? ఇదా ఇదా? ఈ రెండూ కాదు. నీ పుట్టినరోజు పండగకి వేసుకున్నావే ఆ నెక్లెస్. ఓ అదా? ఇన్ని నగలుండగా సరిగ్గా అదే కావాలి అంటే ఏ, నీకు ఇష్టమైనట్టు అయ్యే వేసుకోవాలని మారం చేస్తావే నువ్వు? ఎంత చిలిపివారండి మీరు. అజయ్, ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలియకుండా నాన్న ఇవన్నీ దాచారన్నమాట. నిజంగా నీకు తెలియదా సరళ? నిజంగా నాకేం తెలియదు అజయ్ బాబు. అంతా అయోమయంగా ఉంది. ఇదేమిటో నాన్నని అడుగుతాను. వద్దు సరళ, బహుశా నీ పెళ్లి సమయంలో ఇవన్నీ కానుగ్గా ఇవ్వాలని ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఆ ఆనందం ఆయనకే దక్కని. అజయ్ బాబు, ఏమిటి? ఎవరా తెరిచింది? ఎవరూ తెరవనక్కర్లేదు. కాలం ముంచుకొచ్చినప్పుడు రహస్యాలు వాటంతటా అవే బయటపడతాయి. అజయ్ బాబు, భానోజీ గారు, ఈ నగలు డబ్బు ఎక్కడివి? మీకు ఎలా సంపాదించారు? అదంతా మీకు అనవసరం. అవసరమే మిస్టర్ భానోజీ. మా ఎస్టేటు ఫ్యాక్టరీ కొలగొట్టి సంపాదించిన ఆస్తిగా ఇది. నీకొక ఎస్టేటు ఫ్యాక్టరీ, నీ నిజస్వరూపం నాకు తెలియదనుకుంటున్నావా? ఎంతకాలం ఇలా మోసం చేద్దాం అనుకుంటున్నావు మిస్టర్ విజయ్? నాన్న, ఏమిటి నాన్న? నువ్వుండమ్మా. చూడు విజయ్ కుమార్, నీ రహస్యం నా గుప్పెట్లో ఉంది. బాగా ఆలోచించు. బుద్ధి తెచ్చుకుని నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావా, నీకు ఏ ఆపద రానివ్వను. సరళనిచ్చి వివాహం చేస్తాను. నా ఆస్తితో పాటు అజయ్ బాబు జమీందారికి కూడా నిన్ను అధిపతిని చేస్తాను. నన్ను ద్రోహిగా బ్రతకమంటావా? నా జన్మలో అటువంటి నీచానికి పాల్పడదు. అయితే నీ సర్వనాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అన్నమాట. లేదు, నువ్వు చేసిన మోసాన్ని బయటపెట్టి అజయ్ బాబు ఆస్తిని నిలబెడతాను. విజయ్, ఆగో. నోరు మూసుకుని పడుంటావా లేదా?
ఏమంటావు? మాట్లాడవే. సరళా! భానుజీ! మీరా అజయ్ బాబు? ఎంత అదృష్టం, సమయానికి వచ్చారు. వీడు మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాం. మోసగాడ? ఎవరు భానుజీ గారు? వీడే దగా చేసి మా అజయ్ బాబు ఇంట్లో ప్రవేశించాడు. అజయ్గా నటించి ఇన్నాళ్ళు మా కన్ను కప్పాడు. ఏమిటి రుజువు? ఇదిగో చదవండి, మీకే తెలుసు. ఎంత ఘోరం అజయ్ బాబు! ఈ దుర్మార్గుడు మీ ఆస్తి కాజేయాలని చూశాడు, మిమ్మల్ని జైల్లో పెట్టించాడు. చివరకు మా సరళను కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తేనె పూసిన కత్తండి వీడు. కత్తిపెట్టు భానోజీ, నీ పాపం పండింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టి మా డబ్బు దోచుకున్నది నువ్వు. మా నాన్నగారి ఆఖరి గడియల్లో మోసం చేసి నగరాన్ని ఇక్కడికి చేర్చింది నువ్వు. మా ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసింది నువ్వు. అబద్ధం! ఇదంతా నేను ఆర్జించి కూడబెట్టుకున్న డబ్బు. ఓహో, ఇదంతా మీ స్వార్జితం అన్నమాట. మీరెవరు నీ ప్రశ్న అడగడానికి? వారా పోలీస్ కమిషనర్. చెప్పండి, మీకు వచ్చే జీతంలోనే ఇంత డబ్బు కూడా పెట్టారన్నమాట. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. నాన్న, ఏమిటి నాన్న ఇదంతా? దేనికోసం చేశావు నాన్న ఇదంతా? అంతా నీ మేలు కోసమే చేశాను సరళ. నువ్వు సిరి సంపదలతో సుఖపడాలని చేశాను. నా సుఖం కోసమా? ఎంత పొరపడ్డావు నాన్న. మోసం చేసి నాకు ధనరాశులు ఇస్తే వాటితో సుఖపడగలనా నాన్న? అంతేకాదు సరళ, నీ భవిష్యత్తు కోసం ఎన్నో కట్టుదిట్టాలు చేశాడు మీ నాన్న. ఇదిగో వీలునామా చూడు. మీ నాన్న బనాయించింది. దీని ప్రకారం అజయ్ బాబు నిన్ను పెళ్లాడితే ఆస్తి అంతా నీది, లేకపోయినా ఆస్తిలో సగభాగం నీకే దక్కుతుంది. నాన్న, ఎంత ఘోరం తలపెట్టావు నాన్న. ఎవరి ఉప్పు తిని ఇన్నాళ్లు బ్రతికామో వాళ్ళని మోసం చేశావు. నీలాంటి వాడి కడుపున పుట్టడం నా దురదృష్టం. ఎవరి కోసం నా జీవితం అంతా ధారపోశా. ఆ నా బిడ్డే నాకు ఎదురు తిరిగినప్పుడు ఇక ఏమిటి మిగిలింది? ఇన్స్పెక్టర్, నా నేరాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మా నాన్న చేసిన ద్రోహానికి నేను సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. అదేమిటి సరళ, ఊరుకు. క్షమించడానికి ఇందులో నీ తప్పే ఉంది. మీరిద్దరూ లవకుశుల్లాగా బాగా కుదిరారు. నా సర్వీసులో ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎన్నడూ చూడలేదు. మిస్టర్ అజయ్, మీ డబ్బు మీరే దొంగతనం చేసి జైల్లో కూర్చున్నారు. మొదటిసారి గనక క్షమిస్తున్నాం. మళ్ళీ మీరు ఇలాంటి నాటకం ఆడారంటే నిజంగా మీ ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వస్తాను. విజయ్, నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం. కంగ్రాచులేషన్. అత్తయ్య, నా కర్తవ్యాన్ని పాటించడంలో ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించండి. లేదు విజయ్, నువ్వే పొరపాటు చెయ్యలేదు. నీ ఆంతర్యం తెలియక నేనే నిన్ను అనుమానించాను, అవమానించాను. కాదత్తయ్య, నా రహస్యం కడుపులో పెట్టుకుని కాపాడారు. సొంత బిడ్డలాగా చూసుకున్నారు. నేను వచ్చిన పని పూర్తయింది. ఇక నాకు సెలవిప్పించండి. వెళ్ళిపోతావా నాయన? విచారించకండి అత్తయ్య. అప్పుడప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకుని మీ ఆశీర్వాదం పొందుతూనే ఉంటాను. విజయ్, ఎక్కడికే వెళ్తానంటున్నావు? మన గడువు పూర్తయిందిగా అజయ్ బాబు. వెళ్ళొస్తా. మీనా, రామ్మ. మీనా, అన్నయ్య, మీనా, మీనా. చూశావా అజయ్ బాబు, ఒక్క ఏడాదిలో నా చెల్లెలికి మీరెంత ఆప్తులయ్యారు. మా పేద కుటుంబాల్లో ఉండే మమతలు అనుబంధాలు అలాంటివి. మాకున్న ఐశ్వర్యం అదే. అవును విజయ్, ఇంత సంపద ఉండి నేనెప్పుడూ అనుభవించి ఎరుగని ఆత్మీయత, అనురాగం ఈ ఒక్క ఏడాదిలో పొందగలిగాను. అది కూడా నాకు దక్కనియవా?
విజయ్, నడి సముద్రంలో నావలా ఉన్న ఇంటి వ్యవహారాలన్నీ ఒక కట్టుకు చేర్చావు. మాలో ఒకడివై మసిలావు. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా నాయనా? ఎక్కడికి వెళ్తాడత్తయ్య? ఏం విజయ్, నువ్వు చేసిన సహాయం మర్చిపోతా అనుకున్నావా? అంత కృతజ్ఞుడు అనుకున్నావా? నా ఆస్తిని నిలబెట్టింది నువ్వు. ఆ ఆస్తిని అనుభవించే అర్హత నాతో పాటు నీకు ఉంది. ఇందులో సగభాగం నీకు సంతోషంగా ఇస్తున్నాను. అజయ్ బాబు, ఏ తప్ప? ఏమత్తయ్య? అంతకంటేనా అజయ్, విజయ్ మన కుటుంబానికి చేసిన మేలుకు ఎంత ఇచ్చినా ఇంకా రుణపడే ఉంటాం. ఈ రోజు నుంచి నాకు మేనల్లుడు ఒక్కడు కాడు, ఇద్దరు. అత్తయ్య, అవును నాయన, నేను కళ్ళు లేని కబోతుని దయదలిచి భగవంతుడు మీ ఇద్దరినీ నాకు 2 కళ్ళుగా ప్రసాదించాడు. రా వదినా, రా. నువ్వు వచ్చావా అమ్మా? కూర్చో. ఈరోజు ఎంత మంచి రోజు. మిమ్మల్ని అందరినీ చూసి ఆనందించడానికి భగవంతుడు నాకు కన్నులు ప్రసాదించలేదు. మీ వివాహాలకు ముహూర్తం వెంటనే పెట్టిస్తాను. బావెవరో నాకే అంతు చిక్కడం లేదు కదా. పొరపాటున పెళ్లి కూతుళ్ళు కూడా కంగారు పడి. రండమ్మా రండి, చూస్తారే. ఇందమ్మా వెయ్యండరా, ముహూర్తం దాటిపోతోంది. మీనా, మీ అన్నయ్య ఎవరు? ఏమో వదినా, నాకు తెలియడం లేదు. పిచ్చి పిల్లల్లారు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారే, ఆ మాత్రం పోల్చుకోలేరు. ఉండండి. అజయ్, విజయ్, అబ్బాయి పెళ్ళి పద. చాలా సంతోషం అన్నయ్య. పెద్ద ముత్తైదు కన్నా తీసుకో. ఎవరు? నేను బావా, పరంధామేని. ఏమిటి మా బుర్ర మీసాల పరంధామే బావగారే? ఏదో స్వామి చెప్పినట్టు ఏమిటి అవతారం? నిమ్మకాయ నిలబెట్టిన నిక్షేపం లాంటి మీసాలు. శ్రీమతే రామానుజాయన మహా తీసేశాను. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు మీరంతా ఒకటే నా కోరలు తీసేశారుగా. పౌరుషం పోయిన తర్వాత ఇంకా మీసాల్లో పసే ఉంటుందయ్యా. బావా, అంతా ఆ శ్రీరామచంద్రుల వారి దయ. మన బావా, నువ్వు లేకపోతే పెళ్లిలో నిండే లేదు. పవమాన